హలో గైస్, మా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్తాను. ఈరోజు గురువారం, రేపు ఫ్రైడే, మ్యాక్సిమం ఇంకా రేపటితో ఓటింగ్ అనాలిసిస్ క్లోజ్ అయిపోద్ది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక మీరు నాన్ స్టాప్గా ఓటేస్తూ మీ ఫ్రెండ్స్ తరపు నుంచి కానివ్వండి, దాని తర్వాత మీరు వాట్సాప్లో షేర్ చేసినా, మీ ఫ్రెండ్స్ని ఎలా రిక్వెస్ట్ చేసినా, మెసేజ్ ద్వారా కానివ్వండి, నెంబర్ ద్వారా కానివ్వండి, మీ ప్రమోషన్స్ ద్వారా కానివ్వండి, మీరెవరిని గెలిపించాలో గట్టిగా అనుకొని కూర్చోండి. ఇక్కడ ఒక ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుందనమాట. అది ఎవరు ఏంటని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి చెబుతూ ఈరోజు ఎపిసోడ్ ఎలా జరిగింది, ఎపిసోడ్లో ఏమేమి జరిగింది అని చెప్పి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. లిటిల్ బిట్ డిస్కషన్ అనమాట. 5 నిమిషాలు ఉంటుంది. డీటెయిల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా పాజిటివ్గా ఉంటుంది వీడియో అయితే కనుక. ఓకే మామ, చూసే ముందు ప్రతి ఒక్కరిని చాలాసార్లు చెప్తున్నాను, ఇంకా 2 రోజుల్లోనే ఉంది. దయచేసి ఇప్పటిదాకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ ఎవరైనా వీడియోస్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ మాత్రం ఎందుకు చేయండి అని చెప్తున్నాను. అంటే కనుక దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అవ్వండొచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ మెయిన్గా ఒక పర్సన్ గురించి మనం పాజిటివ్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ పర్సన్ మీకు నచ్చుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ కొట్టండి మామ. నేనైతే కనుక 300 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 50 సబ్స్క్రైబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే కనుక మెయిన్ కంటెంట్, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, పలానా వ్యక్తి గెలిస్తే బాగుంటుందిరా, సీజన్కి న్యాయం జరిగినట్టు ఇద్దరా అని చెప్పి అన్న పేర్లు అయితే కనుక 5గురు ఒక 2 పేర్లు చెప్తాను. సో ఆ 2 పేర్లు చెప్తే దాంట్లో ఒకళ్ళ గురించి అయితే కనుక మనం మాట్లాడదాం. రిమైనింగ్ 3 గురించి కూడా మాట్లాడదాం. సో మీ ఓట్ ఎవరికి, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో నీ ఓట్ ఎవరికి, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు కామెంట్ రూపంలో పెట్టండి. వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ లైవ్ కూడా పెడతాను. సాటర్డే అయితే కనుక పెద్ద భారీ ఎక్స్పెక్టేషన్ చేసి మనమైతే కనుక లైవ్ స్టార్ట్ చేద్దాం ఆ రోజు అయితే కనుక. సో సాటర్డే నైట్ కానీ సండే మార్నింగ్ కానివ్వండి ప్లాన్ చేద్దాము. సో కళ్యాణ్ పాడాల బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఒక కామినర్గా ఎంటర్ అయ్యి, అంటే ఫస్ట్ తన గురించి మాట్లాడిన తర్వాత నేను తనుజ గురించి మాట్లాడతాను. దయచేసి ఎవరు తనుజ గారి ఫ్యాన్స్ ఆవిడ గురించి మాట్లాడకుండా కళ్యాణ్ పడాలని చెప్పి ఎత్తాడు ఏంట్రా బాబు అని చెప్పి అనుకోవద్దు. మాట్లాడతాను. అందుకనే మీరు ముందు తనుజ గురించి మాట్లాడితే వీడియో చూడరని చెప్పి నేనైతే కనుక ముందు కళ్యాణ్ పడాల గురించి మాట్లాడతాను. అంతకుమించి ఏం లేదు. సో కళ్యాణ్ పడాల అనే వ్యక్తి ఒక ఆర్మీ మ్యాన్, హౌస్లోకి అయితే కనుక కామనర్గా ఎంటర్ అయ్యి అగ్ని పరీక్షలో అంతా సక్సెస్ఫుల్గా మైండ్తో ప్రతి చిన్న ఒక అవకాశం కూడా ఒక మెట్టు నేను అది పైకి ఎక్కడానికి యూజ్ చేసుకుంటానని చెప్పి ప్రతి ఒక్క అవకాశం యూజ్ చేసుకుని తనైతే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అగ్ని పరీక్ష దాటి హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత 2-3 వీక్స్కి అయితే కనుక తన గేమ్ ఏం చూపించలేదు. నాకు సార్ కూడా ఒక సిచ్యువేషన్ చెప్తానంట, నీ గేమ్ ఏం లేదు అన్నట్టుగా అతను అయితే కనుక ఆ రోజు సాటర్డే మాట్లాడతారనమాట. అక్కడి నుంచి తన గేమ్ ఏంటో ఇమాన్యుయల్తో ఆ రోజు గేమ్ ఆడి తన పర్ఫార్మెన్స్ ఏంటో ఆడియన్స్ దగ్గర పాజిటివ్ హోప్ తెచ్చుకున్నాడు అనమాట. అక్కడైతే కనుక కొంచెం ఇంకా తనుజ గారు సపోర్ట్ ఇస్తూ సంజన గారు కూడా ఆ మాట అన్నారనమాట, నువ్వు ఒక సెలబ్రిటీ చుట్టూ తన హెల్ప్ తీసుకొని ఈ లెవెల్ దాకా వచ్చావని చెప్పి అన్నారనమాట. సో ఆ ఓడ్ అనేది కరెక్ట్ కాదు. తన గేమ్ తనది, తన కష్టార్జితంగా ఆడాడు, తను పడ్డాడు, లేచాడు. తనుజ కూడా కొంచెం సపోర్ట్ చేశారు. తనుజ గారు సపోర్ట్ చేశారంటే కనుక సో ఫస్ట్ టైం నుంచి కళ్యాణ్ కొంచెం తనుజ గారికి క్లోజ్గా ఉండేవాడు. ప్రియా ఉన్నప్పుడు, శ్రీజ ఉన్నప్పుడు వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉండేవాడు. అప్పుడు తనుజ కొంచెం దూరం ఉండేవాడు, కొంచెం దగ్గరగా మాట్లాడుకునేవాళ్ళు అనమాట. సో అలా జరుగుతూ ప్రియా ఎలిమినేట్ అయిపోయారు, శ్రీజ వెళ్ళిపోయారు. సో శ్రీజని ఒక సిస్టర్గా చూసేవాడు. అండ్ ప్రియా కూడా వాళ్ళు వెళ్తా కళ్యాణ్ది కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం, ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం అని చెప్పి చాలాసార్లు తనుజ కూడా మాట్లాడుతూ వస్తుంది. సో హౌస్లో ఇంకా లాట్ ఆఫ్ ఎలిమినేషన్స్ జరుగుతూ వచ్చినాయి. ప్రతి వీక్లో కూడా తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు అయితే కనుక చివరి వరకు నామినేషన్స్లో ఉన్నా కూడా వీళ్ళే అయితే కనుక టాప్లో తనుజ ఉంటే బిలోలో కళ్యాణ్ కంపల్సరీగా ఉండాల్సిందే. రిమైనింగ్ ఎవరున్నా కూడా వాళ్ళ కిందే అనమాట. సో అలా ఓటింగ్ అనాలిసిస్ జరుగుతూ స్టిల్ ఈ వీక్ వరకు కూడా మ్యాక్సిమం 1-2 వీక్స్లో అయితే కనుక 2 నామినేషన్స్లో, తనుజ గారు అయితే ఎక్కువ నామినేషన్స్లో ఉన్నారు. అలా జరుగుతూ వెళ్ళిపోయింది. ఎపిసోడ్ చివరి దాకా వచ్చాం. స్టిల్ అయితే కనుక నేను ఇక దీని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. సో
అన్ని ఎమోషనల్స్ కానివ్వండి, ప్రతి గేమ్లో కానివ్వండి, తనుజ అయినా కళ్యాణ్ అయినా వాళ్ళిద్దరు ఈచ్ అండ్ సపోర్ట్ చేసుకుంటూ ఆడియన్స్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా, ఆడియన్స్ దగ్గర నెగిటివ్ తెచ్చుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఎందుకన్నానంటే కనుక డీమాన్ పవన్ ఇక్కడ దాని తర్వాత రిజు చౌదరి ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, కళ్యాణ్ దాని తర్వాత తనుజ ఎలా ఉన్నారు, మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ టోటలీ డిఫరెంట్ పేర్ అనుకోవచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ అయినా అనవచ్చు. సో ఇప్పుడు టాప్లో అయితే కనుక ఎవరైతే ఇద్దరు సపోర్ట్గా ఈచ్ అండ్ అదర్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళే ఫస్ట్ అండ్ సెకండ్లో నిలబడుతున్నారు. సో మీరు ఇప్పుడు నేను వేసే క్వశ్చన్కి అందరూ ఆన్సర్ ఇవ్వాలి. బిగ్ బాస్ 9 తెలుగు అనే సీజన్ ఏదైతే ఉందో ఎక్స్పెక్టెడ్ కాదురా బాబు, ఎక్స్పెక్టెడ్ దానికన్నా డిఫరెంట్గా ఉండబోతుంది అన్న దానికి కళ్యాణ్ పడాలా విన్ అయితే బెస్టా అంటే బెస్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కనుక ఎవరు విన్ అయితే షోకి అది ఇక అన్యూబియల్ రా బాబు, ఇన్ఫినిటీ అనమాట, దీన్ని ఇక వెలకట్టలేము అని చెప్పి తనుజ గెలిస్తే అనిపిస్తుందా, కళ్యాణ్ గెలిస్తే అనిపిస్తుందా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ ఓటు ఎవరికి వేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా సపోర్ట్ ఇక్కడైతే కనుక మనస్ఫూర్తిగా అంటే గేమ్ పరంగా అంతా చూసుకుంటే అయితే కనుక న్యాయంగా జస్ట్ కళ్యాణ్ అని చెప్తాను నేనైతే కనుక సింపుల్గా. దాని తర్వాత ఇప్పుడు సెకండ్ నేను చెప్పేది ఏమండి, దీనికన్నా మించి ఉంటుంది అనమాట. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, హౌస్లో కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో, తనుజ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవ్వరికీ లేదు, ఒప్పుకోవాలి. మనమైతే కనుక మనం కాదు, ఎవరైనా సరే, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే. కోర్స్ నేను కళ్యాణ్ ఫ్యాన్ అయినా కూడా తనుజ గారికి చాలా సిచ్యువేషన్స్లో నా వీడియోస్ సపోర్ట్గా ఉంటాయి. మీరు దయచేసి కావాలంటే ఎవరైనా మీరు నిజంగా నేను చెప్తుంది ఫేక్ రియల్ అని చెప్పి అనుకునే వాళ్ళకి డౌట్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. సో తనుజ గారి ఫ్యాన్స్ చాలా జెన్యూన్గా ఉన్నారు. ఆవిడకి ఇచ్చే సపోర్ట్స్ కానివ్వండి, దాని తర్వాత ఆవిడకి ఇచ్చే హ్యూజ్ ఎలిమోషన్ కానివ్వండి, ఆవిడ గెలవాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు చాలామంది నాకు తెలిసి ఫాస్టింగ్స్ పస్తులు ఉండి అసలు వాళ్ళ ఇళ్లల్లో ఉన్న వాళ్ళ గురించి కూడా అంతగా కోరుకోర్రా బాబు, తనుజ గురించి అంతలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు తనుజ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ అలా పెట్టుకున్నారనమాట. నిజంగా తనుజ గెలుస్తుంది, ఐ హోప్. అఫీషియల్గా అయితే ఏం రాలేదు. సో నేనైతే అనుకుంటున్నాను తనుజ గెలవడానికి ఛాన్సెస్సే ఉన్నాయి ఎక్కువ. సో ఆ మూమెంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందో ఇంకా అర్థం చేసుకోండి. మనం చెప్పేటప్పుడు నాకే దద్ద అంటుంది అనమాట. సో కళ్యాణ్ పాడాలా గెలిస్తే ఓకే, బట్ యాజ్ ఎ ఫ్యాన్గా ఓకే. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ గురించి ఆలోచించుకోవైతే కనుక మ్యాక్సిమం తనుజ గారు గెలిస్తేనే అది ఫుల్ఫిల్గా అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా లక్షల కోట్లలో ఉన్నారనమాట తనుజ గారి ఫ్యాన్స్ అయితే కనుక. వాళ్ళందరూ కూడా బిగ్ సెలబ్రేషన్స్ చేయడానికి అన్ని ప్లాన్స్ అనేది చేసుకుంటున్నారని చెప్పి చాలా టాక్ ఉంది. తనుజ గారు గెలిస్తే మాత్రం హైదరాబాదు ఆవిడ హౌస్లో నుంచి బయటకు వచ్చాక అల్లకల్లోలం అయిపోద్ది అనమాట. అల్లకల్లోలం ఇన్ ద సెన్స్ అంటే కనుక ఇక సెలబ్రిటీ అనమాట. ఇక అల్లు అర్జున్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పెద్ద పెద్ద హీరోస్ అయితే ఉన్నారో అంత కాకపోయినా అట్లీస్ట్ ఈవిడికున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే కనుక ఫుల్ హల్చల్ అయితే చేస్తారు ఖచ్చితంగా. బిగ్ బాస్ హౌస్ 9 తెలుగు సీజన్ ఏదైతే ఉందో ఆ ఏరియా చుట్టుపక్కలంతా బ్లాక్ అయిపోద్ది. మరి ట్రాఫిక్ రూల్స్ అవన్నీ మళ్ళీ లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ చేసిన ఇష్యూ ఏదైతే ఉందో అలా జరగకుండా ఈసారి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అయితే కనుక దానికి సంబంధించిన నిబంధనలు అవన్నీ పాటిస్తారని చెప్పి మన ఛానల్ తరపు నుంచి అయితే మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దీనితో పాటుగా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డీమాన్ పవన్ కానివ్వండి, ఇమాన్యుల్ కానివ్వండి, దాని తర్వాత సంజన గారు కానివ్వండి, వీళ్ళైతే కనుక వీళ్ళు ఎవరు మనీ తీసుకుంటారో దాంట్లో వాళ్ళంతా ఎవరైనా ఫిట్ అయిపోతారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో డీమాన్ పవన్ మనీ తీసుకుంటే బాగుండు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇది నేను చెప్పకూడదు, బట్ నా హోప్ ఏంటంటే కనుక ఖచ్చితంగా తనుజ అయితే కనుక విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆవిడే విన్నర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కళ్యాణ్ పడాన్ నా ఫ్యాన్ అయినా కూడా నేనైతే కనుక అందరు ఫ్యాన్స్ గురించి దృష్టిలో పెట్టుకొని దీని గురించి అయితే మాట్లాడతాను. దయచేసి ఎవరు హట్ అయినా నేను చేయగలిగేది అయితే ఏం లేదు. నేను చెప్పాలనుకుంది మీకు చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. దీన్ని ఎవరు దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు. ఇది మన ఛానల్లో లాస్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో అవ్వకపోవచ్చు, రేపు ఉంది కాబట్టి ఇంకా అవకాశం. రేపు సాటర్డే కూడా నేనైతే చేస్తాను. ఇంక 2-3 వీడియోస్ మన ఛానల్ తరపు నుంచి అయితే వస్తాయి. సో అందరికీ చాలామంది అడుగుతున్నాను, మావా నెక్స్ట్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ దగ్గర
102 days అయిపోయినాయి. ప్రతిరోజు మన ఛానల్ నుంచి 4-5 వీడియోలు వచ్చినాయి. ముందు ఏ వీడియోస్ చేద్దాం అని చెప్పి అందరినీ ప్లాన్స్ అడుగుతున్నాను అనమాట. సో మామ నువ్వు కూడా ఆలోచించి నువ్వు ఈ వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి అడ్వైస్ ఇవ్వండి. ఆ వీడియోస్ మీద డిస్కస్ చేద్దాం. మన ఛానల్ ఇక్కడి నుంచి అయితే కనుక ఆపకుండా మనమైతే కంటిన్యూ చేద్దాం. అండ్ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పుకోవాలి, ఇక్కడైతే కనుక షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే కనుక. మన ఛానల్ రేపైతే కనుక 3000 గంటలు కంప్లీట్ చేయబోతుంది అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు 2949 గంటలు చూశారు. ఛానల్ ఎప్పుడో 7 months 8 months బ్యాక్ పెట్టాము. బట్ ఇప్పుడైతే కనుక ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ స్టార్ట్ దగ్గర నుంచి 900 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 3000 గంటల వీడియోలు చేశారనమాట. సో మనం చేసిన కష్టం మన ఆడియన్స్కి నచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తూ మీ యొక్క సపోర్ట్తో నేనైతే ముందుకు వెళ్ళాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మామ. సో ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. మీ ఓటు మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా మీ ఓటు వేసి నిద్రపోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.